తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నేనే రావణ్ అనేవాడిని రారా గజ్జుకుక్క ఆఫర్ నా కొడక పెంట తినే నా కొడక చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశద్రోహం కేసులో అరెస్టైన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆ జఫాగాడు రోజుకో దాంతో తిరుగుతాడు. జ్యుడిషియల్ రిమాండ్ ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? జైల్లో రావణ్ కోరికలు, జైలు అధికారులు షాక్. ఏం అడిగాడంట? చాలా బాధపడ్డాడంటండి, ఊరుని ఏడ్చాడంటండి. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎందుకు? తోటి ఖైదీల పక్కన అనవసరంగా నన్ను ఇందులోకి లాగారు, నన్ను ఇరికించారు, ఇరుక్కుపోయాను అని చెప్పి. ఎవరు అని చెప్పలేదు, నన్ను ఇరికించారు, ఇరుక్కున్నానని చెప్పని తోటి ఖైదీల వద్ద బోరును ఇప్పుడు అలాగే ఉంటదా? ఇరికిచ్చిందని చెప్పని బాధపడుతున్నాడా, లేకపోతే తనంతా తాను ఇరుక్కున్నాడు అంటున్నాడా, ఇరికించారు పోలీసులు ఇరికిచ్చారని చెప్పని భావిస్తున్నాడా? ఆయన చేసిన పనులే ఆయన ఇరుక్కునేలాగా చేశారు. అందరూ మాట్లాడతారు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అది లిమిట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లిమిట్స్ దాటితే ప్రాబ్లం. భాష బాగుండాలి, నోరు బాగుండాలి, పదం బాగుండాలి. పవన్ కళ్యాణ్ నోట్లో అందరికి ఇదే నోరు, అందరికి ఇదే నాలికే కదా. మరి అందరూ ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎదవ బావాడు చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? అందరూ మాట్లాడిన దానికి భిన్నంగా మన నోటికి వచ్చినటువంటి భాష మనం మాట్లాడుతుంటే అప్పుడు మనం ప్రమాదానికి ముంచుకు వెళ్ళినట్టే, మన గొయ్యి మనం తీసుకున్నట్లే. ఏంటి జైల్లో ఎట్లున్నాడంట అంటే అతను కొన్ని పుస్తకాలు కావాలని అడిగారంట సార్. ఆ పుస్తకాలు కావాలంటే అది కూడా తెచ్చిచ్చారు. అయితే ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడు అంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సార్, జైలు లోపల ఎవరు లేకపోవడంతో, తనతో ఎవరు వచ్చి మాట్లాడకపోవడంతో, అంటే ముగ్గురు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకా చివరికి ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. చివరికి అప్పుడు ఒక రకమైనటువంటి స్మైలు, అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని చూసి ఒక రకమైనటువంటి స్మైలు, దాంతోపాటు తనలో తానే మాట్లాడుకోవడం, అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉండడంతో అనుమానం వచ్చి డాక్టర్లను కూడా పిలిపించి అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ 10 ఆకులు తింటే ఆయన కోయాంకర్, ఈ గ్యాంగ్ లీడర్ గమన 110 ఆకులు చదివింది. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వు తాను తప్పించుకోవడానికి ఈ కేసుల నుంచి, ఈ వివాదం నుంచి బచ్చలకూరి జోసెఫ్ ని కంప్లీట్ గా బలి చేయడానికి, ఏకాకిని చేయడానికి ఆవిడ స్కెచ్ అయితే బాగానే సిద్ధం చేసుకుంది. ఆజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గమన నాకు సంబంధం లేదు అని ప్లేట్ ఫ్రై చేస్తూ ఉన్నారు. అస్సలు తెలియదు నాకు రావణ్ ఏదో వీడియోలు చేశాను అని. మరి రావణ్ అరెస్ట్ అయినప్పుడు బచ్చలకూరి జోసెఫ్ ఆవిడ కొన్ని వీడియోలు పెట్టారు. ఎంత కక్ష కట్టారు మీరు? రా అంట డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. రోజుకొకటి 2 పెడతానే ఉన్నారు. మీరు అరెస్ట్ చేస్తారా, సంకెళ్ళు వేస్తారా, గొంతు నొక్కేస్తారా? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు.
మొత్తం ఓపెన్ అయిపోయారు. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 గొంతు నొక్కేస్తారా? మీరెంత నొక్కితే అంత రావణ్ బలంగా బయటకు వస్తాడు, సింహంలా బయటకు వస్తాడు. కానీ వచ్చేటప్పుడు హీ విల్ బి బ్యాక్ విత్ పని వచ్చేటప్పుడు హీ విల్ బి బ్యాక్ విత్ బ్యాంగ్. ఇప్పుడు ఎలా వెళ్ళారు? నక్కలాగా లోపల ఉన్నాడు. ఇంకోసారి. ఇప్పుడు ఎలా వెళ్ళారు? నక్కలాగా లోపల ఉన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్ళారు? నక్కలాగా లోపల ఉన్నాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎలివేషన్ ఇచ్చారు ఇవిడ. ఇది ప్రశ్నించేవాడు పులైతే వేటాడేవాడు రావణ్ అవుతాడని. ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. అసలు నాకేమీ తెలియదు. నేను సాంప్రదాయని, శుద్ధపూసని, అమాయకురాల్ని. నన్ను అనవసరంగా విచారణకు పిలుస్తా ఉన్నారు. నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతూ ఉన్నారు. గది ముచ్చట. ఏదో ఆ బచ్చలకూరి జోసఫ్ పిలిస్తే నాకు యూట్యూబ్ లో కనపడాలని కోరికుంది కాబట్టి, ఎంతో కొంత ఫేమస్ అవ్వాలని కోరికుంది కాబట్టి 7-8 సార్లు ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయనతో కలిసి వీడియోలు చేశాను. అంతకు మించి నాకు ఏ పాపం తెలియదు. ప్లీజ్ నమ్మండి అని పోలీసుల ఎదుట కబుర్లు చెప్తాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మొత్తానికి గరికిపాటి వారు వేసిన కంప్లైంట్ కి ప్రశ్న టీం మొత్తం ఊగిపోతుంది. ఆడికి అలాగే అవ్వలేరా? మొత్తం ఏవైతే వాళ్ళ వీడియోస్ ప్రైవేట్ మోడ్ లో పెట్టారు. గమన హిస్టరీ ఏమైనా అసలు తీసే కొంది తవ్వే కొంది బావిలో నుంచి నీళ్లు ఊట వస్తూనే ఉంది. సరిపోయింది. నా మీద పడతారేంటి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. లాస్ట్ మాట్లాడినటువంటి బయట గమన. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఎలా మీరు మనుషులా పశువులా? ఎలా సపోర్ట్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. యూట్యూబర్ రావణ్ ని సమర్థించడము అంటే హిందువులని అవమానించినట్లే. ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరంలా. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవ భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. ఆ ప్రతి వీడియోని రిట్రీవ్ చేసి వీళ్ళు చేసిన వేషాలు, వీళ్ళ దందాలు, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఇది కాకుండా రావణ్ వీడియోస్ అన్ని చాలా వరకు ప్రైవేట్ లో పెట్టేసింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? ఆ ఒరిజినల్ వీడియోస్ అన్ని రిట్రీవ్ చేసి ఈమె కాల్ లాగ్స్ అన్ని తీసి బయట పెట్టి ఈ రోజు పోలీసులు రామరా సామజవర గమన నీకు ఈ రోజు గరికిపాటి గారి కంప్లైంట్ దెబ్బకి రావణే కాదు గమన కూడా మొత్తం చాప్టర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఆపుకోలేకపోతున్నాను రా. ఆమె ఏం చెప్పింది పోలీసులకు? ఆ ఛానల్ కు అంటే ప్రశ్న అనేటటువంటి ఛానల్ కు నాకేమాత్రం సంబంధం లేదు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? నాకు అప్పుడప్పుడు టీవీలో అలా కనిపించడం ఇష్టం కాబట్టి నేను అక్కడికి వచ్చి 4-5-8 షోలు మాత్రమే చేశాను. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో. అలాగే నమ్మితే కర్మ. మించి నాకు ఆ ఛానల్ కు జీతం తీసుకోవడానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అనే గమన చెప్పేసింది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఇంకా ఇంద్రసేన విషయానికి వచ్చేసి నాకేం సంబంధం, మాకే ఇటువంటి సంబంధం లేదు. అతను ఛానల్ పెట్టుకుంటా అన్నాడు, అందుకోసం అందులో భాగంగానే ఛానల్ నా బిల్డింగ్ ఇచ్చాను, నా ఫ్లాట్ ఇచ్చాను తప్ప నాకేమాత్రం కూడా సంబంధం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్పేశారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఛానల్కు నాకు సంబంధం లేదు గమన చెప్పేసింది. అసలు ఛానల్కు నాకు సంబంధం లేదు ఇంద్రసేన చెప్పేశాడు. అంటే వీళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 Subscribe.